ఆ బిడ్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ ఉంటారు. మరి వాళ్ళందరి సమక్షంలో ఒక్కసారి బహిరంగ విచారణకు సిద్ధం కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా హయాంలో దళిత సోదరులకు కావచ్చు ఈ టెండర్ ప్రక్రియలో ఆనాడు పూర్తి స్థాయిలో వారికి న్యాయం జరిగే విధంగా, వారికి ఒక రకమైనటువంటి జీవనోపాధి కలిగే విధంగా మేము వ్యవహరించినాం. కానీ ఈనాడు ఈ దళిత ఇండస్ట్రియలిస్టులందరినీ పక్కకు పెట్టి, ఎస్సీ బీసీ వాళ్ళందరినీ పక్కకు పెట్టి, ఏకంగా మీరు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బడా కంపెనీలందరినీ కూడా ఆహ్వానించి టెండర్లు పిలిచినటువంటి మాట వాస్తవం కాదా? ఖచ్చితంగా ఇది ముమ్మాటికి వాస్తవం. తర్వాత అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్లోనే క్లారిటీ లేదు. ఆయన ఏం మాట్లాడాడు? ఫస్ట్ మేము టెండర్లు పిలిచిందే 683 కోట్లు. దాని తర్వాత మళ్ళొక స్టేట్మెంట్ 3 రోజుల తర్వాత మేము 1142 కోట్లకే పిలిచినాం. తర్వాత ఈ గ్రాసరీస్కి సంబంధించింది 761 కోట్లు. అంటే ఇవన్నీ చిల్లరతో కలిపితే 2586 కోట్లకు టెండర్లు పిలిచిన మాట వాస్తవం. కానీ ఈ మంత్రి గారికి మాత్రం దీనిపైన ఏమాత్రం అవగాహన లేదు. ఉదాహరణకు నేను ఆయన మాట్లాడినటువంటి మాట ఒక్క వీడియో క్లిప్పింగ్ చూపిస్తా. ఆయన మాటకు ఆయననే కాంట్రవర్సీ. మరి లక్షలకే టెండర్ పిలవడం జరిగింది. ఆ నిబంధనలకు అనుగుణంగానే టెండర్ ఫైనల్ చేసి వారికి ఇవ్వడం జరిగింది. హరీష్ రావు ఒక కామెంట్ చేశారు, తన దగ్గర ఆధారాలే ముఖ్యంగా టెండర్లు సుమారుగా 2000 కోట్ల వరకు అవినీతి జరిగిందని చెప్పి హరీష్ రావు చెప్తున్నారు. మీరు ఏమంటారు? టెండర్ వాల్యుయేషన్ ఎంత అండి? 1142 కోట్ల 1142 కోట్ల చిల్లర టెండర్. అంటే దీంట్లో మంత్రి గారికే పూర్తి అవగాహన లేదు. ఈ రెండు స్టేట్మెంట్లు ఎప్పుడు అని అంటే, ఒకటేమో జూన్ 12 తారీఖు, ఒకటేమో జూన్ 18 తారీఖు. అంటే ఈ 4 రోజులలోనే 5 రోజులలోనే ఆయన స్టేట్మెంట్లోనే క్లారిటీ లేదు. పిలిచిందేమో 2500 కోట్ల పైచీలకు టెండర్లు పిలిస్తే ఆయనకు కనీసమైనటువంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మొదట 2/4/2026 రోజున ఈ టెండర్ ప్రొక్యూర్మెంట్ ద్వారా పొందుపరిచినటువంటి విధానంగా మరి టెండర్ కమిటీ సభ్యుల ఆమోదం ద్వారా ఈ టెండర్ పిలవాల్సి ఉండే. మరి ఆమోదం ఉందా లేదా అని మేము అడుగుతున్నాం. అదేవిధంగా సాధారణ టెండర్లో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే ఈ కోరిజెంటియం అంటే మార్పుల చేర్పుల ద్వారా రూపంలో ఏం మార్పులు చేసిండ్రు, మరి ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ పోర్టల్లో మీరు అప్లోడ్ చేసిన వివరాలు వెల్లడిస్తారా? అసలు టెండర్ నిబంధనలకు అనుగుణంగా ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏం మార్చిండ్రు? అదేవిధంగా ట్రంక్ బాక్స్ టెండర్లలో తుది నిబంధనలు ఏవైతే ఉన్నాయో కంపెనీకి అనుగుణంగా రూపొందించారనేది ఆరోపణ. అదేవిధంగా ఈ చింతామణి కంపెనీ సేమ్ రిప్రజెంటేషన్ ఏదైతే ఇచ్చిందో అదే నిబంధనలు మీరు టెండర్ డాక్యుమెంట్లో పొందుపరిచినటువంటిది మేము చేస్తున్న ఆరోపణ. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ డాక్యుమెంట్నే బయట పెట్టాలి. అదేవిధంగా ఒక మన ప్రాంతానికి సంబంధించినటువంటి బెల్లంపల్లి యువకుడు, ఎస్సీ యువకుడు, ఆయన అప్లై చేస్తే ఆయన ఈఎండిలో సరైన క్లారిటీ ఇవ్వకుండా డిస్క్వాలిఫై చేసినటువంటి మాట వాస్తవం.
అదేవిధంగా ఇచ్చినటువంటి టెండర్లన్నీ కూడా దాదాపుగా ఈ గుజరాత్కు సంబంధించినటువంటి మఫత్లాల్ వాళ్ళ కంపెనీకే 5 టెండర్లు 1838 కోట్ల రూపాయలు కట్టబెట్టడం జరిగింది. దాదాపుగా 5 కంపెనీస్ 5 టెండర్లు. అంటే ఇక్కడ అన్ని రకాల అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళకు ఈ ప్రాంతం వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళను పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లను ప్రోత్సహించి కమిషన్ల కోసమే ఈ టెండరు నిర్వహణ జరిగిందనడంలో ఎటువంటి సందేహం లేదు. తర్వాత జిఓఎంఎస్ నెంబర్ 1 ఏం చెప్తుంది? ఇది తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, గురుకులాలు, ఆసుపత్రులు మొదలైన వాటి అవసరమైన బెడ్షీట్లు, బ్లాంకెట్లు, టవల్స్,